ప్రాంతంలో నిలబెట్టాడు. రాజాగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోనే దూరాయను మైదానం. ఏ మైదానం అండి అదేమో చెప్పండి? దూరాయను మైదానం. ఆ మైదానంలో నిలబెట్టాడు. చాలు. బంగారు ప్రతిమ అనే ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. అయితే ఈ విగ్రహానికి పేరేమిటంటే, నెబుకద్నెజరు రాజు తన కులదైవం పేరు పెట్టుకున్నాడు. ఆ కులదైవం పేరు నెబో. నెబో అనే ఆ ప్రతిమ పేరు. రాయగలిగిన వారు రాసుకోండి. నెబో, ఆ ప్రతిమ పేరు నెబో. గ్రీకు భాషలో ఆ ప్రతిమని ఏమంటారంటే మార్దుక్ అంటారు. ఆ నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన ఆ బంగారు బొమ్మ, ఆ విగ్రహం పేరు ఏం పేరంటే మార్దుక్. చెప్పండి, ఏం పేరండి? మార్దుక్. ఈ మార్దుక్ అనే విగ్రహాన్ని ఎక్కడ నిలబెట్టాడు? ఏ ప్రాంతంలో చెప్పండి? దూరాయను. అందరు చెప్పండి, దూరాయను ప్రాంతంలో నిలబెట్టాడు. ఇలా నిలబెట్టి ఏమంటున్నాడంటే, మీలో ఛాలెంజ్ కలిగిన వ్యక్తులు ఎవడైనా దీనికి నమస్కరించకపోతే, దీనికి సాగిల పడకపోతే మీ ఇండ్లు పెంట కుప్పలుగా మారుతాయి, మిమ్మల్ని తుత్తునీలుగా చేస్తాను అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రోషంగా వెళ్ళారు. ఇదిగో నువ్వేమైనా మాట్లాడుకో రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. నువ్వు అనుకుంటున్నావు ఈ ప్రతిమకు నమస్కారం చేస్తారని. మేము మాత్రం పొరపాటున మేము తల వంచం. నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అని అనుకున్నారు. ఆ అగ్నిని వెంటనే రాజు ఏం చేశాడంటే, 7 అంతలుగా ఉన్న అగ్ని దాన్ని డబుల్ చేశాడు. అంటే అది 14 వంతులు అయిపోయిందండి. మీకు వాక్యంలో ఒకసారి మనం చదువుదాం. అదే దానియేలు గ్రంథంలో 16వ వచనం ఒకసారి మనం చదివితే, షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో. ఒక్క నిమిషం, నా చేతిలో నుంచి అక్కడి నుంచి చదువు పైన. నా చేతిలో నుండి 15వ వచనం చివరి వచన భాగం, చివరి లైన్లో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు?